హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట. మేమంతా కూడా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. స్టార్టింగ్లో నేనైతే కొన్ని స్టిల్స్ ఇస్తున్నాను కదా ఫొటోస్కి, అది ఏం లేదండి, మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిందని చెప్పేసి ఇంకా కమ్యూనిటీలో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఊరికే ఫోటోకి స్టిల్ అయితే ఇచ్చాను. అదన్నమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా విషయంలోకి వస్తే అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ లంచ్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. సో మంచి ఎండకైతే బయలుదేరాము ఆ రోజు మేము. ఎండంతా మా పరమే అయింది. సో ఎండ ఎఫెక్ట్ అనేది చాలా అసలు మాకు కొట్టేసింది. సో మీరంతా కూడా ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి, మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. సో వెళ్ళిన తర్వాత ఇంకా భోజనాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకొంచెం అంత రెస్ట్ తీసుకున్నాము. ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు విలేజ్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, సో మేము ఎలా ఎంజాయ్ చేసాము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అనేది మీకు నేను చూపించబోతున్నాను. ఇంకొచ్చేసి ఇక్కడ చూడండి, మల్లెపూలు, పెద్ద మల్లె చెట్టు అన్నమాట. మల్లెపూలు అయితే నేను తీసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అట్లా అవుతుంది. అయినా కానీ చూడండి, మంచి మధ్యాహ్న టైం ఉన్నట్టుంది కదా. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడైతే వీళ్ళు పువ్వులు అయితే అసలు కొనరన్నమాట. చెట్లు ఇలా వేసేసుకొని హ్యాపీగా వాళ్ళకి ఒక 2-3 మూరలు అయితే వచ్చేస్తూ ఉంటాయి పువ్వులు. అన్నీ కూడా ఇలా కట్టేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అదే మనం అయితే మన ఇంట్లో ఒక్క మల్లె చెట్టు వేసుకున్న ఒక పువ్వు పూసినా కానీ మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము. బట్ అక్కడ అలా కాదన్నమాట. వాళ్ళకి అసలు కట్టుకోవడానికి కూడా ఓపిక అనేది ఉండదు. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు సమ్మర్లో ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో సమ్మర్స్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళడం కంటే పిల్లల్ని తీసుకొని చక్కగా ఇలా అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి, నానమ్మ వాళ్ళ ఊర్లకి తీసుకువెళ్ళారంటే వాళ్ళకి ఆ రిలేషన్షిప్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. సో మనకు పిల్లలతో పాటు ఎంజాయ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఆ వాల్యూస్ అనేవి వాళ్ళకి తెలియచేయాలన్నమాట ఇప్పటి నుంచే మనము. అప్పుడే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పూలన్నీ కోసిన తర్వాత ఇక్కడైతే మా అక్క మా పిన్ని ఇద్దరు కూడా కడుతూ ఉన్నారన్నమాట పువ్వులు. ఇక్కడ చూడండి, కనకాంబరాలు కూడా పూసాయి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి క్రాబ్ అన్నమాట, ఎండ్రకాయ అంటాం కదా అది. ఇంకా అమ్మమ్మ అయితే తీసుకొచ్చింది కూర చేయడానికి. ఇంకా అదైతే ఒకటి బయటకు వచ్చేసింది, మమ్మల్ని అందరినీ కూడా పరిగెత్తించింది అన్నమాట. ఈ ఎండ్రకాయలు వచ్చేసండి పట్టుకున్నాయంటే ఇంకా అసలు అట్లాగే చర్మం కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే సెప్టిక్ అవుతుందన్నమాట మనకు. సో అందువల్ల చాలా జాగ్రత్తగా వాటిని చేసుకోవాలన్నమాట. ఈ పక్కన ఉన్నాయి కదా గిట్టలు, వాటిని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, ఇట్లా పట్టుకున్నాయంటే వన్స్ ఇంకా వదలవన్నమాట. ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసి ఇసుక నేలలు అన్నమాట. మొత్తం కూడా ఇసుక ఉంటుంది. మనకైతే ఇక్కడ మట్టి నేలలు ఉంటాయి, కానీ వాళ్ళకి అక్కడ ఇసుక నేలలు. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి కూడా. నెక్స్ట్ ఇంకా నైట్కి వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇంచుమించు మేమంతా కూడా ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నాం అన్నమాట. అందరికీ ఇంకా ఇంతమంది చేస్తేనే మాకు కంప్లీట్ అవుతుంది. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా నీస్ తినం కాబట్టి ఇంకా అమ్మ అయితే సాంబార్ అయితే చేస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి టీ అయితే తాగేసిన తర్వాత చూసారు కదా